హైవేస్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ FRI. ఈరోజు టెలికాం శాఖ సంస్థ సెక్రటరీ నీరజ్ మిత్తల్ ఈ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ సిస్టంలో ఆల్రెడీ కొంతమంది రిజిస్టర్ అయి ఉంటారట. అటువంటిప్పుడు ఏమైందంటే గూగుల్ పే లాంటివి చేస్తున్నప్పుడు, ఫోన్పే లాంటివి చేస్తున్నప్పుడు, యూపీఐ ట్రాన్సాక్షన్ ఏమైనా చేస్తున్నప్పుడు వాళ్ళు కనుక ఈ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ రిజిస్టర్ అయి ఉంటే ఆటోమేటిక్గా అది ఏమన్నా తేడా కనుక ఉన్నదనుకోండి మీకు బ్లింక్ చేయడం, ట్రాన్సాక్షన్ ఉద్ధరించడం ఎంతో చెప్పిద్దాడు. అంటే ఇండికేట్ చేసింది అది ఫ్రాడు, తేడాగా ఉంది, వద్దు అన్నట్టు. బట్ గూగుల్ పే ఇప్పటికీ మన ఇండియాలో 30-30% మంది గూగుల్ పేనే వాడతారట. యూపీఐ స్కాన్ చేసేటప్పుడు, బయట స్కాన్ చేసి డబ్బులు పంపేటప్పుడు. అంటే మొత్తం 300 ఇస్తే అందులో 1/1 ఇదే. బట్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ఇది లిస్టే లేదు కాబట్టి మీరు ఎక్కడన్నా ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు అది వేరేవాడికి వెళ్ళిపోవచ్చు. అండ్ వాడు ఫ్రాడ్ చేసేసి మీరు దానికి ఒకసారి పంపితే 10 సార్లు 20 సార్లు పంపించుకోవచ్చు. సో ముందు ఈ గూగుల్ పే వాళ్ళు ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లో నమోదవ్వాలి FIRలో కోరుకుంటున్నా. టెలికాం శాఖ వాళ్ళు త్వరలో గూగుల్ పే కూడా ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లో నమోదైంది, ఇక గూగుల్ పే వాడే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదని చెప్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. సో గూగుల్ పే కాకుండా ఆల్టర్నేట్ కనుక ఏదంటే ఫోన్పే కావచ్చు, భారత్ యూపీ అని ఏదో ఉంటాయి, రిమైనింగ్ వేరే వాటిల్లో మీ దగ్గర ఉన్నవి యూస్ చేసుకోండి. గూగుల్ పే కనుక వాడుతుంటే కొంచెం జాగ్రత్త, నమ్మొచ్చు ఓకే అనుకున్నప్పుడు జాగ్రత్త చూసుకోండి. మరలా చెప్తున్నా, గూగుల్ పే కాకుండా వేరేది వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. మ్యాక్సిమం ఫోన్పే అయితే బెటర్, భారత్ యూపీఐ ఇంకేముంటాయి చూసారు లైక్ అవైనా సరే. మరలా చెప్తున్నా, ఎప్పుడైనా సరే రిస్క్ లేకుండా ఉండేదనేది మనం పోవాలి తప్ప ఈజీగా అయితే అని చెప్పి దేని పడితే దాని జోలికి పోవద్దు.